హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తా ఇంకొక ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనేసి. సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 10 సంవత్సరాలు టీడీపీతో పొత్తులో ఉండి టీడీపీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చేసేదానికి ఉన్నారనేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొక 10 సంవత్సరాల పాటు ఖచ్చితంగా టీడీపీకి జూనియర్ ప్లేయర్గా ఉండాల్సిందే. అండ్ మీరు ఏదైతే కలలుగా అంటున్నారో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని జనసేనకు సంబంధించిన వాళ్ళు, అది కలగానే మిగిలిపోతుంది. అట్లీస్ట్ కనీసం 10 సంవత్సరాల పాటు. అది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ సాక్షికి చెప్పారు. సో అసెంబ్లీ సాక్షికి చెప్పిన దానికి చాలా వ్యాలిడిటీ ఉంటుంది. అది రికార్డ్స్లో అలానే ఉండిపోతుంది. రేపు కర్మగాలి టీడీపీకి జనసేనకి ఏమన్నా పొత్తులు చెడిపోయి కొంచెం బయటకు వచ్చిన క్రమంలో ఈ వీడియో టైం అండ్ అగైన్ రీల్స్ కింద కట్ చేసేసి వైరల్ చేస్తారు. అప్పుడు మనం మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీ 2029 కల్లా అవ్వాలన్నారు. మహారాష్ట్ర లాంటి రాష్ట్రమే, తెలంగాణ లాంటి రాష్ట్రం, హైదరాబాద్ లాంటి సిటీ, ఆర్ఎల్స్ మనకు తమిళనాడు కానివ్వండి, లేకపోతే ఢిల్లీ కానివ్వండి, ఆర్ఎల్స్ మనకు కర్ణాటక అవనివ్వండి, ఇవే $1 ట్రిలియన్ ఎకానమీ ఇప్పటికీ అవ్వలేకపోతుంది. ఎంత పెద్ద స్టేట్స్ ఉన్నాయి, ఎకానమీ పరంగా ఇండస్ట్రియల్ పరంగా అడ్వాన్స్ ఉన్న స్టేట్స్కే ఈ రోజుకి $1 ట్రిలియన్ రీచ్ అవ్వాల. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ ఎకానమీ యాజ్ ఏ హోల్ చూసుకున్న 28 రాష్ట్రాలున్న దేశంలోనే దేశ ఎకానమీని 4 ట్రిలియన్ల దగ్గరగా 4 నుంచి 5 ట్రిలియన్ల మధ్యలో ఉంది. ఇలాంటిది దేశమే పట్టుమని $5 ట్రిలియన్ లేదు. 28 రాష్ట్రాలు ఉన్న దేశము $5 ట్రిలియన్ ఎకానమీ ఈ రోజుకి అవ్వలేదు. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్, అది కూడా 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘనంగా ఎంత గొప్పగా పరిపాలించారో చూసి ఆయనతో విభేదించి బయటకు వచ్చి ఈరోజు ఆయనతో పొత్తులో ఉండి ఈయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీ 2029 కల్లా అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మహారాష్ట్ర ఎకానమీని $1 ట్రిలియన్ అని చెప్పాను, అవుతుందనేసి అక్కడ చెప్పాను. కానీ ఆ చెప్పే క్రమంలో బాధపడుకుంటా చెప్పాను, మన రాష్ట్రం ఎప్పుడు ఇలా అవుతుందని ఆలోచించాను. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను, 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని కోరుకుంటున్నాను అంటున్నారు. దేశం మొత్తమే $5 ట్రిలియన్ ఎకానమీ లేదు పవన్ కళ్యాణ్ గారు. మరి మీకు ఏ అధికారి ఆ లెక్కలు ఇచ్చారో ఏంటో, మరి మీరు ఏ బేసిస్ మీద చెప్పారో తెలియదు. కానీ దేశమే $5 ట్రిలియన్ ఎకానమీ ఇంకా రీచ్ అవ్వలేదు. 2019లో కేంద్రంలో బీజేపీ గెలిచిన తర్వాత 2024కి $5 ట్రిలియన్ ఎకానమీ అవుద్దని చెప్పారు. ఈ రోజుకి అవ్వలేదు. అది 2024 ఇంకొక నెల రోజులు ఆగితే అయిపోతుంది. సో మీ పెద్దన్న కేంద్రంలో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని దేశ ఎకానమీని $5 ట్రిలియన్ ఎకానమీని 5 సంవత్సరాలు 3 నుంచి 2 కోట్లకు పెంచలేకపోయారు. 3 కోట్ల నుంచి 5 కోట్ల కంటే $2 ట్రిలియన్ ఎకానమీని పెంచలేకపోయారు. ఆయన 2025 కల్లా చేస్తానని చెప్పి 24 కల్లా చేస్తానన్నారు. 24 డిసెంబర్ రాబోతుంది. ఇప్పటికీ ఇండియన్ ఎకానమీ $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వలేదు. తర్వాత నేను మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారిని పొగిడే క్రమంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలన్నారు. మరి పొగడాలి కదా, ఏ బేసిస్ మీద ఉండాలనేది. వరద సమయంలో ఈయన కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చోకుండా బురదలో దిగి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. హెరిటేజ్ కంపెనీ ఓనర్ కాదు ఆయన, లేకపోతే ఇంకో ఎక్స్ కంపెనీకి ఓనర్ కాదు ఆయన. వరదలు వచ్చినప్పుడు కంపెనీలో కూర్చొని కంపెనీ పనులు చూసుకునేది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో వరదలు వచ్చినప్పుడు డిఫాల్ట్గా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి చూడాల్సిన బాధ్యత ఉంది. చూడలేనప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం ఎందుకు? తర్వాత ఈయన చెప్పిన ఇంకో మాట, వరదల ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిలో కేంద్రం నుంచి నిధులు వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అవేంటంటే పోలవరానికి ఒక 12,000 కోట్లు, అమరావతికి ఒక 15,000 కోట్లు, హైవేలకు 55,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇవి ఏ రాష్ట్రానికన్నా వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు? హైవేలకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి వస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రానికి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా మీరు పొత్తులో ఉన్నారని ఏమి ఇవ్వట్లా. ఒకటే నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తుంది అప్పు. అది కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కాదు, అది ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి అప్పు ఇవ్వట్లేదు. కాబట్టి కేంద్రం పూచీకత్తుగా మీడియేటర్గా ఉండి డబ్బులు ఇప్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదో గ్రాంట్ ఇచ్చేసినట్టు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు, అది 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అది 2017-18 ఎస్టిమేట్స్ ప్రకారం, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 55,000 కోట్ల ప్రాజెక్టు. ఇప్పటికో 15,000 కోట్లు ఇచ్చారు. 14-15,000 కోట్లు ఇచ్చారు. ఇంకో 12,000 కోట్లు ఇచ్చారు. మొత్తం కలిపిన 30,000 కోట్లు అవ్వలేదు. ఇంకా మిగిలిన 25-30 కోట్ల రూపాయల డబ్బు రావాలి.
ఆ డబ్బులు ఎప్పుడు 25-30 వేల కోట్ల డబ్బు రావాలి. ఆ డబ్బు ఎప్పుడు వస్తుంది? ఆ పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? 10 సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో పూర్తి చేయకుండా బీజేపీ ఇంత మోసం చేస్తూ ఉంటే, దగా చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ని, రాజధాని పూర్తవ్వాల 10 సంవత్సరాల్లో, పోలవరం పూర్తవ్వలేదు. అరాకొరా గ్రాంట్స్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని పూర్తిగా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయని బీజేపీని పట్టుకొని బీజేపీ అద్భుతాలు చేస్తుందని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు అసలు? ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తారంటారు. అసలు అయ్యే పనేనా అది? అసలు మీరు ఏమాత్రం ప్రాక్టికాలిటీకి దగ్గరగుండి మాట్లాడారా? మహారాష్ట్ర లాంటి, బాంబే లాంటి సిటీ పెట్టుకున్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రమే $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వలేదు. మన దగ్గర బాంబే లాంటి సిటీ ఏముందండి? పూణే లాంటి సిటీ ఏమైనా ఉందా మన దగ్గర? 2014-2019 మధ్యకాలంలో రాష్ట్రం విడిపోయిన మొదటి 5 సంవత్సరాల్లో కన్స్ట్రక్టివ్ పిల్లర్స్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు తాసారం చేసుకుంటారు, కాలయాపన చేసుకుంటా, దేశం రాష్ట్రం తిరిగి కేంద్రంతో గొడవపడి రకరకాల యూటర్న్లు తీసుకొని రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముంచిన వ్యక్తితో మీరు పొత్తు పెట్టుకొని ఆ పొత్తును సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలంటారు. ఆయన ఆధ్వర్యంలో $1 ట్రిలియన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ అవ్వాలంటారు. $1 ట్రిలియన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అవ్వాల్సిందే, ఎవడు కాదనట్ల దాన్ని. కానీ ప్రాక్టికాలిటీస్ ఏంటి? ప్రాక్టికల్గా దగ్గరకు ఉందా? దేశం మొత్తమే $5 ట్రిలియన్ ఎకానమీ ఈ రోజుకి అవ్వాలి. 28 రాష్ట్రాలు ఉన్న దేశమే ఈ రోజుకి $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ బేస్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అడ్వాన్స్మెంట్ లేదు, ప్రాపర్ గ్రోత్ లేదు. మోర్ దెన్ 65-70% పీపుల్ ఇంకా అగ్రేరియన్ డిపెండెంట్స్. అక్కడ ఎలా అవుతుంది అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అసెంబ్లీ సాక్షిగా? ఇంకో మాట నేను చెప్పే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు దార్శనికుడు, ఆయన అనుభవం అంట. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నది ఎవరి చదువులు వాళ్ళు చదువుకొని, ఎవరి ఎగ్జామ్స్ వాళ్ళు క్లియర్ చేసుకుని, ఎవడు కష్టపడి వాడు విదేశాలకు వెళ్ళి చదువుకుంటా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు చొరవ అంటారేంటి అసలు? అంటే భారతదేశానికి ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చిన పివి గారు పట్టరు, హైటెక్ సిటీకి పునాదులు వేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పట్టరు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు వల్లే తెలుగు వారు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారా? వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన డబ్బులేం కావాలా పిల్లలకి? వాళ్ళు కష్టపడి చదువుకున్న చదువులేం కావాలా? వాళ్ళ ఎంట్రన్స్ టెస్టులన్నీ ఏం కావాలా? వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకుని పార్ట్ టైం జాబులు చేసుకుని సంపాదించి ఫీజులు కట్టుకున్న పరిస్థితులు ఏం కావాలా? అవన్నీ వాళ్ళ కష్టం మీద వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకుంటే, ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ఇండియా గేట్స్ ఓపెన్ అయిన తర్వాత వెళ్తే వాళ్ళు ఆ ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చంద్రబాబు నాయుడు ఏదో చేశారని డొక్క నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తారేంటి? ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ వాళ్ళు వాళ్ళ భజన వాళ్ళు కొట్టుకుంటారు. అదే భజన టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం కొట్టే భజనే పవన్ కళ్యాణ్ గారు కూడా కొడుతున్నారంటే ఈయన కంప్లీట్గా టీడీపీ పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారా? జనసేన పార్టీ అధ్యక్షుడు అని మర్చిపోయారని అనిపిస్తుంది నాకు. నిజంగా తెలుగువారు విదేశాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండి కష్టపడుతున్నారో వాళ్ళ శ్రమని, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని, వాళ్ళ డెడికేషన్, డిటర్మినేషన్ మొత్తాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వీసాకు డబ్బులు ఇచ్చారా? వాళ్ళకి పాస్పోర్ట్లు ఏమైనా ఇప్పించారా? కనీసం ఫీ రియంబర్స్మెంట్ లాంటి స్కీమ్ కూడా తీసుకురాలేదు కదా. ఫీ రియంబర్స్మెంట్ అయినా కనీసం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈయన ఏం చేసి గ్రాడ్యుయేట్స్ అయ్యేదాన్ని చేశాడు జనాల్ని? ఫీ రియంబర్స్మెంట్ ఏమైనా తీసుకురాలేదు కదా ఈయన వల్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరు చదువుకున్నారు అసలు? ఒక ప్రైవేట్ ప్లేయర్స్కి మేలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని దార్శనికుడు అంటారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచండి, మీరు ఉంచితేనే ఆయన ఉంటాడు. మీరు కానీ అక్కడి నుంచి విడిపోయి బయటకు వస్తే ఆయన కుప్ప కూలిపోతాడంటే ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. టీడీపీ చరిత్ర కూడా పొత్తు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న రోజు నుంచి ఈ రోజు వరకు పొత్తు లేకపోతే టీడీపీ పార్టీ అధికారంలోకి రాలే ఎప్పుడు. అఫ్కోర్స్ 2009 ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో పొత్తులో ఉన్నా రాలేదు, అది వేరే లెక్క అనుకోండి. కానీ మినిమం పొత్తుంటేనే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధికారంలోకి వస్తుంది. పొత్తు లేకపోతే ఆ పార్టీకి అధికారానికి దరిదాపుల్లో ఉండని పార్టీ. అండ్ జనసేన పార్టీ తెలిసింది, పొత్తు లేకపోతే సాక్షాత్ అధ్యక్షులే 2 దగ్గరలో ఓడిపోయిన పరిస్థితి. సో ఇద్దరు పొత్తు లేకుండా బతకలేని 2 పార్టీల అధ్యక్షులు అసెంబ్లీలో ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవడం తప్ప వీళ్ళు చేస్తుంది ఏమైనా ఉందా? అండ్ అది కూడా 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఏం మద్దతు ఇవ్వకుండా రాష్ట్రాన్ని ద్రోహం చేస్తున్న బీజేపీతో ఇంకో పొత్తు పెట్టుకొని వీళ్ళు ఒకళ్ళ భజన ఒకళ్ళు కొట్టుకొని అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తున్నారో అర్థం కావట్లే వీళ్ళు. సో జన సైనికులారా, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. మీరు ఏ పని చేసినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అది మాత్రం గుర్తుపెట్టుకొని ఆ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసడానికే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారా? సో మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నారంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నట్టే.
ఆయన ఒకానొక మీటింగ్లో చెప్పాడు, తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యమంత్రిని చేసేదానికి జనసేన పార్టీ లేదన్నారు. కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాడు ఆయన, ఇంకొక 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని. సో గెట్ రెడీ చంద్రబాబు నాయుడు గారిని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచేదానికి. థ్యాంక్ యూ.